బీరకాయ కర్రీని నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. సో ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అండ్ చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిపోయాక ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసి వేపేసుకున్నాను. తర్వాత పెసరపప్పుని ఒక పిడికెడు వేసి వేపుకోవాలి. ఇలా దూరగా వేగాక బీరకాయ ముక్కలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని వేపేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి టొమాటో అనమాట. టొమాటోని అయితే నేను ఇలా ఆనియన్ కట్టర్లో వేసి క్రష్ చేశాను. సో తర్వాత మనము బీరకాయ వేగిపోయాక 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి వేసేసి వేపేసుకున్నాను. ఇప్పుడు టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేసేసి బాగా వేపేసుకోవాలి. కొద్దిగా మనకి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకునేసి మూత పెట్టి మరిగించుకోవాలి. సో అది మరిగేలోపు గార్లిక్ ని క్రష్ చేసి పెట్టేసుకుంటున్నాను. క్రష్ చేసుకున్న గార్లిక్ ని వేసేసి కర్రీ కొద్దిగా దగ్గర పడ్డ కొత్తిమీర యాడ్ చేసేసి ఆఫ్ చేసుకోవచ్చు.